అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, ప్రభు సాక్ష్యము పలుకబోచున్నాడు. మీక 1:2. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. ప్రైజ్ లార్డ్. 3వ వచనం నుండి చూస్తే, ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువుగా అగ్నికి మైనము కరుగుతున్నట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. 5వ వచనం నుండి, తిరుగుబాటును బట్టి పాపములను బట్టి ఇదంతయు సంభవించును. తిరుగుబాటుకు మూలమేది? ఉన్నత స్థలములు ఎక్కడివి? కాబట్టి నేను వాటిని చేనులోనున్న రాళ్ల కుప్ప వలె చేసేదను. దాని పునాదులు బయలుపడినట్లు దాన్ని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును, దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును. అవి పెట్టుకుని ప్రతిమలను నేను పాడు చేతును. దానికి తగిలిన గాయములు మరణకరములు. నా జనుల గుమ్మముల వరకు అవి వచ్చి ఉన్నవి. తాము పోగొట్టుకున్న మేలును బట్టి బాధ నొందుచున్నారు. యెహోవా యొద్ద నుండి కీడు దిగి పట్టణము ద్వారం మట్టుకు వచ్చెను. 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి చూస్తే, నిర్భయముగా సంచరించి వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందును. వారికి ఇష్టమైన ఎండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోదురు. ముఖ్యంగా మరో మాట, 10వ వచనం, ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు, మీరు వెళ్ళిపోవుడి అని చెబుతా ఉన్నాడు దేవుడు. దీనికి అంతటికీ కారణం ఏంటి అని చూస్తే, మొట్టమొదటిగా 8వ వచనం, నా జనులు శత్రువులైరి దేవునికి. 10వ వచనం, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. ఇంకను 1వ వచనం నుండి చూస్తే, మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగూ చేయట వారి స్వాధీనంలో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వారిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి 3వ వచనం, కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేనంతగా, గర్వముగా నడువు లేకుండానంతగాను. ఇక్కడ ఓ ప్రత్యేకమైన విషయం, ఈ వంశమునకు అని అంటున్నాడు. ఈ వంశమునకు కీడు చేయను ఉద్దేశించుచున్నాను అని దేవుడు స్పష్టంగా తెలియజేయడం మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. మీకా గ్రంథంలో ఈ 2 అధ్యాయాలను పరిశీలించినప్పుడు ఎవరి మీదనైనను, ఏ జనాంగం మీదనైనను, ఏ ప్రాంతములకైనను, ఏ దేశస్థులకైనను, ఏ వంశములకైనను ఎందుకు కీడు, ఎందుకు అపాయము, ఎందుకు నాశనం, ఎందుకు నిర్మూలం, ఎందుకు మరణకరమైన గాయాలు, ఎందుకు అని గమనిస్తే, తిరుగుబాటు, పాపములు, మోసపు క్రియలు, దుష్కార్యములు, అన్యాయము, అక్రమం, గర్వం, ఇట్లాంటి వాటిని బట్టి దేవునికి శత్రువులై దేవుని నుండి ఉగ్రతను, శాపాన్ని తెచ్చుకుంటాను బట్టియే కదా. అవును. అయితే 2వ అధ్యాయం 7వ వచనంలో, యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుని మాటలే ఎప్పటికీ క్షేమ సాధనములే. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామనికి స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దేవా, నాడు నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడవు నీవు. నీ శాపములైనను ఉగ్రతలైనను ఒకే రీతిగా ఉంటూ ఉన్నవి. మార్పు లేని నీ ప్రేమకే, మార్పు లేని నీ తీర్పులకే స్తుతులు అర్పిస్తూ, నీ మాటలను క్షేమ సాధనములుగా మలుచుకుంటూ, యథార్థముగా జీవిస్తూ, నీకిష్టముగా బ్రతుకు కృప మాకు అనుగ్రహించమని బ్రతులాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.